బ్రేకింగ్ న్యూస్ విజయవాడ మొత్తం ఇప్పుడు వరద గుప్పెట్లో ఉంది. విజయవాడలో 360 డిగ్రీస్ ఎక్కడ చూసినా కూడా మొత్తం జలమయమైన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. రోడ్ల మీదకు రావాలి అంటే జనం రావడానికి అవకాశం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కృష్ణలంక నిజానికి కృష్ణా పరివాహక ప్రాంతానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు ఎక్కువగా వరద వచ్చిన ప్రతిసారి కృష్ణలంక మునిగిపోతూ ఉండేది. కానీ ఈసారి మాత్రం కృష్ణలంక చాలా సేఫ్గా ఉంది. ఎందుకంటే కృష్ణలంకను ఇప్పుడు కాపాడుతున్నది రిటైనింగ్ వాల్. 3.44 కిలోమీటర్ల మేర కట్టిన రిటైనింగ్ వాల్ ఇప్పుడు కృష్ణలంకను కాపాడింది. దాని కెపాసిటీ కూడా 12 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కూడా కృష్ణలంక సేఫ్గా ఉండే విధంగా దాన్ని నిర్మించారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు 12 లక్షల క్యూసెక్కుల నీరు ఎప్పుడూ రాలేదు. 2 సార్లు మాత్రమే అత్యధికంగా 10 లక్షల క్యూసెక్కుల నీరు అక్కడికి వచ్చి చేరింది. కానీ ఆ రికార్డు కూడా ఈసారి బదులైపోయింది. దాన్ని క్రాస్ చేసి 12 లక్షల క్యూసెక్కుల నీరు అక్కడికి వచ్చి చేరుతుంది. అయినప్పటికీ కూడా కృష్ణలంక సేఫ్గా ఉంది అంటే దానికి కారణం రిటైనింగ్ వాల్. 3.44 కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ ఇప్పుడు కృష్ణలంకను కాపాడుతోంది. ఏ రిటైనింగ్ వాల్ కృష్ణలంకను కాపాడుతోందో నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు వివరిస్తాను. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అత్యధికంగా 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ కృష్ణమ్మ ఏ విధంగా పర్వల్లో తొక్కుతోందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కృష్ణమ్మ పర్వల్లో తొక్కడం కాదు, కృష్ణమ్మ గర్జిస్తోంది. ఇదే రిటైనింగ్ వాల్. మనకి పొడవున కనిపిస్తున్న ఇదే రిటైనింగ్ వాల్. ఈ రిటైనింగ్ వాల్ పొడవు మొత్తం 3.44 కిలోమీటర్లు. ఇదే ఇప్పుడు కృష్ణలంకను వరద బారి నుంచి కాపాడుతోంది. కృష్ణానదికి భయానకమైనటువంటి వరదలు వచ్చాయి. కృష్ణానదికి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక మునిగిపోతూ ఉంటుంది. కృష్ణలంకలో ఉన్నటువంటి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. కృష్ణలంక వాసులు తమ ఇల్లు వాకిలి వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. కృష్ణానదికి వరదలు వస్తే కృష్ణలంకలో పడవలు మాత్రమే తిరుగుతాయి, రోడ్లు కనిపించవు. అఫ్కోర్స్ ఇప్పుడు విజయవాడ అంతా కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కృష్ణలంక సేఫ్గా ఉంది. కృష్ణలంక సేఫ్గా ఉండడానికి కారణం ఈ రిటైనింగ్ వాల్. ఈ రిటైనింగ్ వాల్ కెపాసిటీ 12 లక్షల క్యూసెక్కుల నీరు. 12 లక్షల క్యూసెక్కుల నీరు ఆల్రెడీ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ రిటైనింగ్ వాల్ దాటి కృష్ణానది వరద కృష్ణలంకలోకి రాలేదు. కృష్ణలంక ఇప్పుడు సేఫ్గా ఉంది అంటే ఈ రిటైనింగ్ వాలే కారణం. కానీ ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీరు దాటి ఇంకా ఇన్ఫ్లో పెరిగితే మాత్రం కృష్ణలంకకు కొంత ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఆ రిటైనింగ్ వాల్ దాటి కృష్ణలంకలోకి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఒక్కసారి నేను ఈ రిటైనింగ్ వాల్ దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఏంటి ఇప్పుడు కృష్ణలంక పరిస్థితి? కృష్ణలంక నిజానికి ఎప్పుడు కృష్ణాకి వరదలు వచ్చినప్పటికీ కూడా కృష్ణానదికి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక మునిగిపోతూ ఉండేది. కృష్ణలంకలో ఉన్నటువంటి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు విజయవాడ సిటీలో ఉన్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. కృష్ణలంక మాత్రం సేఫ్గా ఉంది. ఈ రిటర్నింగ్ వాలేనా? ఇప్పుడు రిటర్నింగ్ వాల్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? ఖచ్చితంగా విజయవాడ నగరానికి ముఖ్యంగా కృష్ణలంక ఆ ప్రాంతాలన్నిటి కూడా ఇప్పుడు రిటైనింగ్ వాల్ అనేది అత్యంత ప్రొటెక్షన్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో 10 లక్షల క్యూస్ అంటే వరద ఎప్పుడు వచ్చినా బస్టాండ్ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ కృష్ణలంక ప్రాంతం నుంచి పూర్తిగా రామలింగేశ్వర నగర్ వరకు పూర్తిగా వరద నీటిలో ప్రవాహం ఉండేది. కానీ ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్లకు దగ్గరగా వెళుతున్నప్పటికీ వరద ఎక్కడా కూడా కృష్ణలంకలోకి రాకపోవడానికి ప్రధాన కారణం మీరు చూస్తున్నటువంటి ఈ రిటైనింగ్ వాలే. ఇది 2016-17 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభిస్తే తర్వాత వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసింది. మొత్తాన్ని కూడా వైసీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే దాదాపు 270 కోట్ల నిధులతో 3.44 కిలోమీటర్ దూరంతో దీని నిర్మాణం చేశారు. విజయవాడ నగరానికి ఒక చైనా వాల్ లాగా ప్రస్తుతం ఈ రిటైనింగ్ వాల్ పనిచేస్తుంది. మీరు చూస్తున్నటువంటి వరద అంతా కూడా విజయవాడ నగరంలోకి రాకుండా అడ్డుకోవడంలో ఈ రిటైనింగ్ వాల్ ఇప్పుడు పనిచేస్తుంది. ఒక ప్రొటెక్షన్గా పనిచేస్తుందని చెప్పాలి. ఎందుకంటే విజయవాడకు సంబంధించిన అంశంలో వరద వస్తే కనుక గతంలో కృష్ణానది దగ్గర కృష్ణలంక అంతా కూడా మునిగిపోయేది. అదేవిధంగా కింద రామలింగేశ్వరం, తారక రామానగర్, భూపేష్ నగర్, గుప్తా నగర్ ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు ఇది ప్రొటెక్షన్ లాగా నిలిచి పూర్తి స్థాయిలో కృష్ణలంక వాసులకు ఒక ప్రొటెక్షన్ లాగా మారిందని చెప్పాలి. వాస్తవంగా ఇప్పుడు వచ్చినటువంటి దాదాపు 12.5 లక్షల క్యూసెక్లు ప్రస్తుతం వస్తుంది. 11.5 లక్షలు వస్తుంది. 12 లక్షలు కూడా చేరువవుతుందని చెబుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ రిటైనింగ్ వాల్ కనుక లేకపోతే ఈ పాటికి
దాదాపుగా కృష్ణలంక మునిగిపోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అంత స్థాయిలో వరద ఉధృతి వస్తుంది కాబట్టి రిటైనింగ్ వాల్ అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని చెప్పాలి. అంటే ఇది కృష్ణలంక విజయవాడకి ఒక రిటైనింగ్ వాల్ చైనా వాల్లాగా మారింది. అంతేకాదు ఇంకా ఫ్లడ్ 12 లక్షల కనుక దాటితే విజయవాడ నగరంలో కూడా ఫ్లడ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అదంతా లేకోకుండా కేవలం ఈ రిటైనింగ్ వాల్ విజయవాడ నగరాన్ని ముఖ్యంగా కృష్ణలంక ప్రాంత వాసుల్ని దాదాపు కృష్ణలంక రాణిగారి తోట ఇవన్నిటిని తారక రామానగర్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇది కాపాడుతుందని చెప్పాలి. నిజంగా అంటే ప్రభుత్వాలు కొంత ముందు చూపుతో దీన్ని చేపట్టడం పట్ల ఇక్కడ ఉన్న ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా కృష్ణానదికి కొంత వరద వచ్చిన ఎంత అంటే ఒక 5 లక్షలు 4 లక్షలు వచ్చినా కానీ కృష్ణలంకలోకి వాటర్ లే, కానీ ప్రస్తుతం 11.5 లక్షల క్యూసిక్లు వాటర్ వచ్చినా ఎలాంటి భయం బెరుకు లేకుండా ఉంటున్నారంటే మీరు చూస్తున్నటువంటి ఈ కృష్ణలంక రిటైనింగ్ వాల్ అని చెప్పవచ్చు. బెజవాడకి ఇది ఒక చైనా వాల్ లాగా మారింది. ఒకసారి మనం చూస్తున్నటువంటి కృష్ణానది ఫ్లోటింగ్ ఏ విధంగా చూడొచ్చు. రైల్వే బ్రిడ్జిని తాకుతూ దాదాపుగా అంచు నుంచి తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుంది. కానీ కృష్ణలంకలో కానీ విజయవాడలో కానీ నీరు రాకోకుండా ఈ రిటైనింగ్ వాల్ ప్రస్తుతం పూర్తి సేఫ్గా నిలిపిందని చెప్పాలి. ఖచ్చితంగా ఇది విజయవాడకు ఒక ప్రొడక్షన్ లాగా మారింది. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడినట్టే గతంలో అనేక సందర్భాల్లో వరద వస్తుందని తెలియగానే మొత్తం కట్టుబట్టలతో వెళ్ళి రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి, రోడ్ల మీద ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు కృష్ణలంక వాసులు ఎలాంటి భయం లేకుండా ఉంటున్నారంటే అది కేవలం ఈ రిటైనింగ్ వాల్ అని చెప్పాలి. ప్రస్తుతానికైతే 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్స్తున్న నేపథ్యంలో కొంత అంటే రామలింగేశ్వర నగర్ సైడ్ కొంత రిటైనింగ్ వాలు అడుగు భాగంలో చిన్న హోల్ పడడంతో కొంత వాటర్ అటు రామలింగేశ్వర నగర్లోకి వచ్చిందని చెప్తున్నారు. కృష్ణలంక మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉంది. పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్గా రిటైనింగ్ వాల్ అయితే నిలిచింది. రోహిత్. రైట్ రాజేష్, మొత్తానికి కృష్ణలంక ఇప్పుడు సేఫ్గా ఉండటానికి కారణం ఈ రిటైనింగ్ వాల్. రాణిగారి తోట, కృష్ణలంక, భూపేష్ గుప్తా నగర్, తారక రామానగర్ ఇవన్నీ కూడా మునిగిపోతూ ఉండేవి. వీటితో పాటు 15, 16, 17, 18, 20, 21 ఈ డివిజన్లు కూడా మునిగిపోతూ ఉండేవి. ఇప్పుడు 6 డివిజన్లను కూడా ఈ రిటైనింగ్ వాల్ కాపాడుతోంది, రిటైనింగ్ వాల్ రక్షిస్తోంది. రిటైనింగ్ వాల్ కెపాసిటీ, ఈ రిటైనింగ్ వాల్ కెపాసిటీ 12 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న ఎటువంటి ముప్పు కూడా కృష్ణలంకకు వాటిల్లదు. ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ తర్వాత నిర్మించిన తర్వాత 12 లక్షల కెపాసిటీతో నిర్మించారు. 12 లక్షల కెపాసిటీకి రీచ్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంటుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎగువన ఇంకా వర్షాలు కురుస్తున్నాయి, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి, మహారాష్ట్రలోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇంకా ఇన్ఫ్లో పెరిగితే అంటే అటే కాదు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో మున్నేరు వాగు నుంచి కూడా, మున్నేరు నది నుంచి కూడా భారీగా వరద నీరు, వర్షపు నీరు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. సో ఇవన్నీ కలవడం ద్వారా ఇంకా ఇన్ఫ్లో పెరిగినట్లయితే ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఒకవేళ కృష్ణలంకకు వరద వచ్చే అవకాశం ఉంటుందా? రిటర్నింగ్ వాల్ పై నుంచి కూడా ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుందనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, అక్కడ ఉన్న రైల్ బ్రిడ్జిని వరద నీరు తాకుతూ వెళుతుందా అనే విధంగా మనకి అక్కడ కనిపిస్తుంది దృశ్యాలు. విజయవాడ ఇప్పటికే వరద గుప్పిట్లో ఉంది. విజయవాడలో సింగనగర్ అయితే పూర్తిగా వరద గుప్పిట్లోనే ఉంది. కానీ కృష్ణలంక ఎప్పుడూ మునిగిపోయే కృష్ణలంక మాత్రం ఈరోజు భద్రంగా ఉంది అంటే కారణం దానికి ఈ రిటైనింగ్ వాల్. ఈ రిటైనింగ్ వాల్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016-17లో దీనికి శంకుస్థాపన చేశారు, ప్రారంభించారు.